ఏమన్నాడు మామ కలిసినప్పుడు? ఏమనలే. లడ్డూలు పెట్టిర్రు, పులిహోర పెట్టిర్రు, తినేసావు, ముద్దులు పెట్టిర్రు ఇక్కడ ఇక్కడ. అవేం చెప్పట్లేదు, ఏం అనలేదు అంటున్నావు? లడ్డూలు పులిహోర లడ్డూలు అంతేనా? నాకు ఇష్టమైన పులిహోర. పులిహోర ఇష్టమా నీకు? ఎందుకు? లాస్ట్కి ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్ కూడా పెట్టారా? ఏం ఫ్లేవర్ పెట్టారు ఐస్ క్రీమ్? చాక్లెట్ ఫ్లేవర్. చాక్లెట్ ఫ్లేవర్. నీకు ఇష్టమా? ఎవరు చేశారంటే ఇంట్లో వంట? విజయ్ మామ, రష్మిక అత్త? అడగలేదు నువ్వు ఎవరు చేశారు వంట అని? బాగుందా? టేస్ట్ బాగుందా పులిహోర? బాగుంది. అమ్మ చేస్తే బాగుందా, అక్కడ విజయ్ మామ పెట్టిన పులిహోర బాగుందా? అక్కడ విజయ్ మామ పెట్టింది బాగుంది. విజయ్ మామ పెట్టిందే బాగుందా? మరి అమ్మ రేపటి నుంచి నీకు పులిహోర పెట్టదు ఇంకా. అయినా విజయ్ మామదే బాగుందా? అయ్యా ఒకసారి అప్పుడు వీడియో ఎలా చేసావు నువ్వు? ఎందుకు చేసావు వీడియో? అది ఎలా చేసావు చెప్పు ఒకసారి. హాయ్ అందరికి. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనని కూడా పిలవచ్చు కదా. మిమ్మల్ని పిలిచిరు, లడ్డూలు పెట్టిరు, అన్నదానం పెట్టిరు. మేము కూడా ఫ్యాన్సే కదా, మీరు కూడా ఫ్యాన్సే కదా. మేము కూడా రీల్స్ తీసినాం కదా, మీరు కూడా రీల్స్ తీసారు కదా. పిలిస్తే ఏమవుతుందంట, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అడిగావా? పిలిస్తే ఏమవుతుందని అడిగావా? మరి వెళ్ళినప్పుడు పిలవాలి కదా అని అడిగావా? మరి నన్ను కూడా పిలవలేదు. అందరూ ఎప్పుడెప్పుడు పోవాలని ఆశ ఉంటుంది కానీ అందరికన్నా ఫస్ట్ నేనే పోయొచ్చు. అందుకని ఫస్ట్ నువ్వే పోయొచ్చావా? పెళ్ళి అయిన తర్వాత వెళ్ళొచ్చావు కదా నువ్వు. అవునా? మరి నన్ను పిలవలేదు, అడగవా? విజయ్ మామని, రష్మిక అత్తని అందరినీ పిలిచారు కదా, పాపం ఈ అన్నని ఎందుకు పిలవలేదు అని అడగొచ్చు కదా ఒకసారి. అప్పుడు నాకు ఫోన్ చేస్తేనే కదా నేను అడుగుతుంటేనే. నీ ఫోన్ చేసి చెప్తే అడిగేవా దానివా? ఇప్పుడు అడుగు, నేను కూడా వెళ్తా. అంత అయిపోయాక పర్లేదు, అంతా అయిపోయాక. నువ్వు వెళ్ళావుగా పెళ్ళి అయిపోయాక. అందుకనేనా అందరు నా వీడియో చూసి చేస్తున్నారు.